ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న నేను ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ చూశాను. అది కొంచెం గెలిచేటట్టు అనిపించింది, కానీ ఇంగ్లాండ్ గెలిచేటట్టు అనిపించింది. కానీ లాస్ట్లో ఇంగ్లాండ్ చేతులు ఎత్తేసి డ్రా అయ్యారనమాట. అంటే విన్నే సిచ్యువేషన్ నుంచి కొంచెం డ్రాగా తీసుకొచ్చాం, కొంచెం పరుగు నిలుపుకున్నాం అని చెప్పుకోవాలి. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే మనకు తెలిసిందే, మన ఇండియా వాళ్ళు 358 అనుకుంటా కొట్టారు ఆల్ అవుట్. ఇంకా వీళ్ళు దాదాపు 600 పైన కొట్టారు, 616 అంత కొట్టారు, 616 కొట్టారు. అంటే దాదాపు 311 రన్స్ లీడ్ ఇచ్చారు ఇంగ్లాండ్ వాళ్ళు. కొట్టుడు కొట్టారు. స్టోక్స్ కానీ, జో రూట్ కానీ, క్రాలే కానీ, ఫస్ట్ దిగిన 4-5 సెంచరీలు ఎక్కువ ఉంది. 4 సెంచరీలు తీసి ఉంటారు అందులో. మన ఇండియా వాళ్ళు కొంచెం ఏదో నెట్టుకొచ్చి డ్రా చేశారు. గెలవాల్సిన సిరీస్ 3rd సిరీస్ పోయింది, 4th సిరీస్ గెలవాల్సిన సిరీస్ పోయింది. ఇంకా లాస్ట్ 5th సిరీస్ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 2-1 ఒక టై అయింది, ఒక డ్రా అయింది. ఇంకా నెక్స్ట్ సిరీస్ గెలిస్తే 2-2 అవుతుంది నాకు తెలిసి. ఒక మ్యాచ్ అయితే ఇంకా కోలుకోవాల్సిందే. మన ఇండియా వాళ్ళు మరీ దారుణంగా తయారైంది, మంచి బ్యాటింగ్. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో రాణించారు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో తేలిపోయారు. మన ఇండియా పరిస్థితి దారుణంగా అయింది, నాకైతే అర్థం కాలేదు. ఇంతకుముందు ఓవర్సీస్లో సచిన్ టెండూల్కర్ గారు కానీ, సేవాగ్ అయితే ఇంకా పక్కన వచ్చింది కానీ ఉత్తపొట్టు కొట్టేవాడు. ఇంకా లక్ష్మణ్ గారు కానీ, ద్రావిడ్ అయితే పాపం ఎన్ని బాల్స్ తిన్నా ఆ బాల్స్కి తగిన న్యాయం చేసేవాడు. పాపం ఫస్ట్ ఆయన వచ్చిన ప్లేస్ కాడి నుంచి అందరు వికెట్స్ అయిపోయారు, అట్టాగా ఉండేవాడు క్రీజ్లో. ఆయన ఓపిక చెప్పుకోవాలి. ఇప్పుడు అంత క్రీజ్లో అయితే ఎవరు ఉండట్లేదు. వస్తున్నావా కొడుతున్నావా, సరే కొన్ని కొట్టిన వాళ్ళు రన్స్ ఏమైనా కొడతారా అంటే జిడ్డే అవుట్ వెళ్ళిపోతారు. స్కోర్ ముందుకు వెళ్తారా, వీళ్ళు అవుట్ అయిపోతున్నారు అనమాట. కొట్టిన వాళ్ళు పోను ఒక సింగిల్లో ఓవర్కి 2-3 రన్స్ చేస్తే బాగుంటుంది. అలా కూడా తీయట్లేదు అదనమాట నా ఒపీనియన్. సో ఎట్టకేలకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4వ టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇంకా 5వ టెస్ట్ 30 తారీఖు జరుగుతుంది, 31 తారీఖు జరుగుతుంది. సో అది గెలిస్తే ఏమన్నా సిరీస్ ఈక్వల్ అయ్యే అవకాశం ఉంది, విన్ అవ్వకుండా. చూడాలి మరి ఫ్యూచర్లో ఇండియన్ డెసిషన్స్. అండ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు మనకి కోచ్గా ఉన్నారు, టీమ్ కోచ్ అండ్ హెడ్ కోచ్గా. ద్రావిడ్ సైడ్ అయిపోయారు. చూడాలి మరి ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.